వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల బృందం పర్యటిస్తుంది. బాధితులతో మాట్లాడుతున్నారు, వాళ్ళను ఓదారుస్తున్నారు. విజయశాంతి గారు, మేడం చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? అసలు మీరు చూసినారు కదా, ఎట్లా ఉంది? అదే ఇప్పుడు జిఆర్ కాలనీలో వచ్చాము మేము. మొత్తం అసలు ఇంట్లోకంతా వాటర్ వచ్చేసింది. శ్రావణ్ గారు ఆయన ఇంటి ఓనర్ ఆయన. అసలు మొత్తం కొట్టుకుపోయినాయి, ఏం లేదు ఇక్కడ. చాలా దారుణంగా ఉంది. లక్కీగా 10 o'clock ఆ ప్రాంతంలో వచ్చింది కాబట్టి వాళ్ళు సేఫ్ అవ్వగలిగారు. బట్ సామాన్లన్నీ పోయినాయి మొత్తం వాళ్ళకి ఒక 10 to 15 lakhs లాస్ అన్నది చెప్తున్నారు వారు. ఇప్పుడే మొత్తం హస్బెండ్ వైఫ్ని వాళ్ళని పరామర్శించాను నేను. నిజంగా చూస్తే అసలు ఐ థింక్ వాళ్ళ ఇంట్లో బంగారం కూడా పోయినాయి. అసలు చిన్న పిల్లలు. లక్కీ వాళ్ళు షిఫ్ట్ అవ్వగలిగారు, పైకి వెళ్ళగలిగారు. బట్ అది కొంచెం లేట్గా వచ్చి ఉంటే అందరు నిద్రపోతున్న టైంలో అయితే ప్రాణాలు కూడా పోయి ఉండేది. అంతవరకు లక్కీ. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే డెఫినెట్గా మా ప్రభుత్వం చేస్తుంది. అండ్ దారుణం ఉంది, క్లీనింగే టైం పడుతుంది. అసలు 3 రోజుల నుంచి కూడా వీళ్ళంతా బురదని శుభ్రపరుస్తున్నారు. 5 రోజుల నుంచి దయనీయమైన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయి? మా ముఖ్యమంత్రి గారు చేస్తారండి, మేము 100% చేస్తారు. ఎందుకంటే వాటర్ తగ్గింది కాబట్టి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. 100% చేస్తారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. అండ్ మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా మా కాంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్గా చేయాలనేసి పార్టీ తరఫున మీ కాంట్రిబ్యూషన్ పార్టీ తరఫు నుంచేనండి. పార్టీ తరఫు నుంచి అందరి సహకారం ఉంటుంది. అండ్ అందరం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది కూడా చేసుకుంటాం. ఇది మొత్తం మీద బాధితులకు అండగా ఉంటాం పార్టీ తరఫున అని కూడా చెప్తున్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. ఈ ఎమ్మెల్సీల బృందం ఈ జిఆర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బాధితులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. బురదలో కూరుకుపోయిన దృశ్యాలను బాధితులు వారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బృందానికి చూపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.